హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉజ్వల కిచెన్. ఎంతో రుచికరమైన గోంగూర ఆకుల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మీకు వీడియోలో చూపిస్తాను. ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న గోంగూర ఆకులని శుభ్రంగా ఆరబెట్టుకోవాలి తేమ పీల్చేంత వరకు. ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 50 గ్రాముల పచ్చిమిర్చి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి పచ్చిమిరపకాయలు వేగేంత వరకు వేపుకోవాలి. తర్వాతకి ఇందాక కడిగి పక్క పెట్టుకొని ఆరబెట్టుకున్న గోంగూర ఆకులని పోపులో వేసుకోవాలి. 5 లేదా 10 నిమిషాలు మగ్గిన తర్వాతకి ఈ విధంగా వస్తుంది. ఇందులో కొంచెం వెల్లిపాయ ముద్ద వేసుకోవాలి, కలుపుకోవాలి. ఈ వెల్లిపాయ ముద్ద వేయడం వల్ల గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొద్దిసేపు కలుపుకున్న తర్వాతకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒక 2 లేదా 3 నిమిషాలు కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన గోంగూర ఆకుల పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.